250 స్కోర్ అంటే అవలీలుగా కొట్టేసే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ అంచనాలకు అందుకోలేకపోయింది. లక్నో సూపర్ జైంట్స్ తో పోరులో కనీసం 200 కూడా స్కోర్ చేయలేక 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులతో సర్ది పెట్టుకుంది. అది కూడా సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఈ విధంగా ఆడడం అభిమానులను నిరాశకు గురిచేసింది. హెచ్ బ్యాటింగ్ చూస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభంలోనే అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్లో సెంచరీ సాధించి ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఇషాన్ కిషన్ ఆడిన తొలి బంతికే వెనుతిరిగాడు. ఈ 2 వికెట్ల సారు ఠాకూర్ ఖాతాలోకి వెళ్లాయి. మరొక ఎండ్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి 28 బంతుల్లో 5 4లు 3 6లతో 47 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెన్ 26 పరుగులు చేసినా కూడా భారీ స్కోర్లు సాధించలేకపోయారు. ఈ దశలో అనికేత్ వర్మ సుడిగాల్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే చకచక 36 పరుగులు చేశాడు. అనికేత్ ఏకంగా 5 సిక్సర్లు బాదడం విశేషం. అటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కేవలం 4 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. కమిన్స్ 3 సిక్స్లు బాది అవేష్ ఖాన్ బౌలింగ్ లో వెనుతిరిగాడు.